హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ యుద్ధం 17వ భాగాన్ని వినేద్దాం. భైరవేంద్ర రావణ్ అరుపులు, ప్రార్థన, ఏడుపులు ఒకేసారి చెవిన పడిన భైరవేంద్ర రావణ్ అంటూ దిక్కున లేచి కూర్చుంటాడు భైరవ. ప్రార్థన ఏడు పాపకుండా ఏడుస్తుంటే కన్న తండ్రిని చూసి ఏడవకూడదు బంగారం, ఊరుకో ఊరుకో అంటూ జోకొడుతుంటాడు రావణ్. అతని స్పర్శకే ప్రార్థనకి భయం వేసి అన్ను పట్టి ఏడుస్తుంది. భైరవ కంగారుగా బయటకొచ్చి కన్నమ్మా అంటాడు. ఆ పిలుపు వినిపించిన వైపు తల తిప్పిన ప్రార్థన నాలుక పైకి పెట్టి వెక్కి వెక్కి ఏడుస్తూ చేతులు ముందుకు చాచుతుంది. ప్రార్థనని అలా చూసి రేయ్ అంటూ దగ్గరకొచ్చి రావణ్ దగ్గర నుంచి తీసుకుని జోకొడుతుంటాడు భైరవ. ఓ లేచావా సోదరా, ఏంటి నా కూతురుని బాగానే ఆడిస్తున్నావు అంటాడు రావణ్. నీ కూతురు కాదు, ఇంకోసారి ఆ మాట అంటే చంపేస్తాను అంటూ ఉరిమి చూస్తాడు భైరవ. అదేంటోరా, నీకు నాకు అన్నిటికీ పోటీ. నీ పేరు నా పేరు భైరవ, నీ పెళ్ళాం నా పెళ్ళాం పేరు మండోదరి, నీ కూతురు నా కూతురు ప్రార్థన. అసలు ఎలా సాధ్యం? మా నాన్న మీ అమ్మని అంటూ ఏదో అనేంతలో రావణ్ చంప పగలు కొడతాడు భైరవ. భైరవ అలా కొట్టగానే రావణ్ మనుషులు అందరూ అతన్ని చుట్టుముడతారు. చుట్టుముట్టిన అందరికీ భైరవ చూపుడు వేలు చూయిస్తూ రావణ్ వైపు చూసి చిటిక వేస్తాడు. రేయ్ ఆగండి ఆగండి, ఈ భైరవ నా 10 తలలో నుంచి పుట్టినవాడు. కాసేపు మమ్మల్ని వదిలేసి మీరెళ్ళి బిర్యానీలు తినిరండ్రా అంటూ వారిని పంపిస్తాడు. ప్రార్థన పూర్తిగా ఏడుపాపి నాన్న అంటుంటే వెళ్తున్న రావణ్ మనుషుల్ని పిలిచి పాపకి పాలు బిస్కెట్ తీసుకొనిరా అంటాడు భైరవ. భైరవ పదును చూపులకి బెదిరి రావణ్ వైపే చూస్తాడు. అందులో ఒకడు రేయ్ నా పాపకి వాడు చెప్పినవి తీసుకొని రండి అంటూ వాళ్ళని అక్కడి నుంచి పంపిస్తాడు రావణ్. నువ్వు నన్నెందుకు ఇక్కడికి తీసుకుని వచ్చావో నాకు తెలియదు, కానీ నువ్వు నా కుటుంబం జోలికి వెళ్తే ఊరుకోను, ముఖ్యంగా నా పాప జోలికి వెళ్తే చస్తే ఊరుకోను రావణ్ అన్నాడు. హో ఊరుకోక ఏం చేస్తావు? నా పాపని నేను తీసుకొని వెళ్తున్నానన్న భయంతో ఊరి వదిలి పారిపోతావా అంటాడు నవ్వుతూ. నేను పారిపోలేదు, నువ్వు మా నాన్న బెదిరించి చేసిన ఎదవ పనులు నేను చేశాను అనుకుని భ్రమపడుతున్న నా స్నేహితుని మార్చి నా చెల్లికి ఇవ్వటానికి వచ్చాను అంటాడు. హో నీ స్నేహితుడంటే ఆ కిరీటి కదా, వాడికి నీ చెల్లినిచ్చి పెళ్లి చేస్తావా? ఏ చెల్లిని? రాఘవినే కదా. కానీ మరి కొద్ది రోజుల్లో చచ్చిపోయేదానికి నీ చెల్లిని ఏమిస్తావు? వదిలేయ్, నేను మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను, అలాగే నా పాపని నాకిచ్చేయి అంటాడు. చూడు, నువ్వు అనాథ పిల్లల్ని విదేశాల్లో బానిసలుగా అమ్మి సొమ్ము చేసుకుంటున్న విషయాలు ఏవి రాఘవికి తెలియవు. ఆ ఆధారాలు తెలిసింది నాకు. నువ్వు చంపాలి అంటే నన్ను చంపు, అంతేకాని నా చెల్లి జోలికి కూతురు జోలికి వస్తే చంపుతాను. ఈ పాప నీకు నీ పెళ్ళానికి పుట్టినది కాదు, నా పాప, నాకు పుట్టిన పాప. నా పాపని నీ పాప అంటే చంపేస్తాను. నా భార్యకి నాకు పుట్టిన పాప, తను నా రాజకీయ వారసురాలు అంటాడు భైరవ. నీకు పుట్టిన పాప నా కన్నమ్మ కాదు అని చెప్తే అర్థం అవ్వట్లేదా? తను నీ భార్య మండోదరితో పాటు పురిట్లోనే చచ్చిపోయింది. తిను నా కూతురు, నా మండోదరికి నాకు పుట్టిన కూతురు. ఒకే పేరు ఉన్న వాళ్ళకి పుడితే ఒక్కరి పాపే ఎలా అవుతుంది అంటూ అరుస్తాడు భైరవ. నాకు కోపం తెప్పించుకో భైరవ. 2 సంవత్సరాల క్రితం పెళ్ళైన నీకు 3 సంవత్సరాల పాప ఎలా పుట్టింది? ఆ రోజు నా పాపని తీసుకుని వచ్చాడు కదా అక్షత్ గాడు, వాడు చెప్పలేదా ప్రార్థన నా కూతురని? అక్షత్ ఎవరు? నా పాపను తీసుకొని రావడానికి వాడెవడు? పాప పుట్టుకి కారణం నేను అంటాడు భైరవ. రావణ్ భైరవ అని గర్జిస్తూ భైరవ మీదకి వెళ్తాడు. రావణ్ అరుపుకి ప్రార్థన ఉలిక్కిపడి మళ్ళీ ఏడుపు మొదలు పెడుతుంది. భైరవ కన్నమ్మ అంటూ ప్రార్థన వెన్ను నిమురుతూ రేయ్ కొంచెం మనిషిలా ప్రవర్తించు, రాక్షసుల్లా ప్రవర్తిస్తే నాలోని రాక్షసుని చూడాల్సిన పరిస్థితి వస్తుంది. నువ్వు ఆ అక్షత్ గాడు కలిసి నాతో నాటకాలు ఆడుతున్నారా? వాడు నీ చెల్లి స్నేహితులని, వాళ్ళ ఇద్దరూ కలిసి నన్ను బయటికి లాక్కొని వచ్చారని నాకు తెలీదు అనుకుంటున్నారా? మీ చెల్లి అన్ని విషయాలు నీతో చెప్తుందని నాకు తెలుసు, పాప కూడా నా పాప అని నీకు తెలుసు అంటాడు రావణ్. భైరవ కోపంగా రావణ్ వైపు చూసి అక్షత్ ఎవరో నాకు తెలియదు అంటాడు. ఆ మాటకి కోపం వచ్చిన రావణ్ భైరవ ఛాతి మీద గట్టిగా తంతాడు. ఛాతిలో ఉన్న ఎముకలన్నీ ఒక్కసారిగా కదిలిన భావన వస్తుంటే ప్రార్థనని గట్టిగా పట్టుకుని 2 అడుగులు వెనక్కి వేసి నోట్లో నుంచి ఉబికి వస్తున్న రక్తాన్ని బయటికి కక్కుతాడు భైరవ. భైరవ చేతిలో ఉన్న ప్రార్థన గట్టి గట్టిగా ఏడవడం చూసి హేయ్ ముయ్ అని అంతకంటే గట్టిగా అరుస్తాడు రావణ్.
అతని అరుపుకి ఏడు పాపిన ప్రార్థన గుండె చప్పుడు తన గుండెకి కూడా తెలుస్తూ ఉంటే అని ఏడుస్తున్న ప్రార్థనని ఎత్తుకుని, ఇదిరా నువ్వు, ఇదే నువ్వు, అర్థమవుతుందా? చిన్న పిల్లను కూడా బెదిరించి నోరు మూయిస్తున్నా. చూడు, నీకు ఇంతకన్నా ఏం చేత కాదు. నువ్వు తాకిన దగ్గర నుంచి ఏడుస్తున్న తనని బుజ్జగిస్తే ఇంకోసారి నీ దగ్గరికి వస్తుంది. అంతేకాని తన మనసులో నీ రూపం ముద్రించుకుని నీడను కూడా తన దరి చేరనివ్వద్దు అనుకునేలా కాదు. అయిపోయాయా నీ నీతి కబుర్లు? నువ్వు ఆ అక్షతగాడు కలిసి నా దగ్గర దాచిన అతిపెద్ద రహస్యం నీ చేతిలోని పాపని తీసుకెళ్లి గంగోత్రి తర్వాత నా కోటకి రాణిని చేస్తాను అంటాడు. భైరవ నోట్లో నుంచి వస్తున్న రక్తాన్ని బయటికి ఉమ్మి, రేయ్, గంగోత్రిని తీసుకెళ్లి నీ కూతురికి తల్లిని ఎలా చేస్తావురా? ఇంకా నా పెళ్ళం జోలికి రాకు. తను కేవలం నీ పెళ్ళం పేరు పెట్టుకుంది, నీ పెళ్ళం కాదు. భైరవ అనే పేరు నీకు నాకు ఉంటే నేను భైరవాని కాదు. మండోదరి అని నీ పెళ్ళాం పేరు నా పెళ్ళానికి ఉంటే నా పెళ్ళాం మండోదరి కాదు. నీకు కూతురు ఉందని నా కూతురిని నీ కూతురు అంటే ఊరుకోను. ఇక నీ గురించి నాకు మొత్తం చెప్పింది నా చెల్లి. ఆ అక్షత్ ఎవరు అనేది నాకు తెలీదు. నేను అతన్ని కలిసినప్పుడు నా కన్నమని నాకు నా మండోదరికి బహుమతిగా ఇచ్చినందుకు కాలు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకుంటాను అంటాడు. హో, అవునా మిస్టర్ భైరవ, అయితే పోయి చంద్ర సహోదరి కొడుకు కర్నల్ అక్షత్ దగ్గరికి వెళ్ళి కాలు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకో అంటాడు రావణ్ వెటకారంగా. భైరవకి రావణ్ చెప్పింది మెల్లగా మెదడుకి ఎక్కించుకుని ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి, అక్షత్ అంటే గంగోత్రి వెంటే ఉండేవాడు అనుకుని షాక్ అయి రావణ్ వైపే చూస్తాడు. ఇప్పుడు అర్థమైందా? ఈ రావణ్ దెబ్బ కొడితే దిమ్మ తిరిగి నీ అమ్మ బాబుల్ని పుట్టించినోళ్ళు కనిపిస్తారని అంటూ భైరవ కడుపులో ఒక్కటి తన్ని ప్రార్థనని లాక్కొని అక్కడి నుంచి బయటికెళ్తాడు. అక్షత్ చంద్ర సహోదరి గారి అబ్బాయి అంటే నాకు, నా మండుకి జీవితాన్నిచ్చినవాడు, నా ప్రార్థన, నా కన్నమ్మని నాకు ఆరు ప్రాణం చేసినవాడు. అలాంటి గొప్పవాడిని కన్న తల్లి నా కారణంగా చనిపోయిందా అని ఏడుస్తాడు భైరవ. అక్షత్ ఆశ్రమంలో, సరే ఏదైనా ఉంటే ఉదయం మాట్లాడుకుందాం, వెళ్ళి కాసేపు పడుకోండి అని పంపిస్తాడు అక్షత్. అందరూ అక్షత్ వైపు చూసి సరే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. బయట డైనింగ్ టేబుల్ మీద తలపెట్టి పడుకున్న మండోదరిని చూసి తన దగ్గరికెళ్ళి తన తలపైన చెయ్యి వేసి నిమురుతాడు కిరీటి. మండోదరిని చూస్తుంటే ఒంటరిగా తను ఎదుర్కొన్న సమస్యలు కళ్ళ ముందు మెదిలి ఆ పరిస్థితి ఎప్పటికీ తన చెల్లికి రాకూడదు అనుకుంటూ తన చేతుల్లోకి తీసుకుని వెళ్ళి పిల్లలతో పాటు ఖాళీగా ఉన్న చోట పడుకోబెడతాడు. అన్నయ్య, అన్నయ్య, ఎక్కడికి వెళ్ళావు? ప్రార్థనని తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఏంటి అనుకుంటూ రాఘవి ముందుకు ఒక్క అడుగు వేసినా తనకి సంకీర్తన కనిపించగానే వాసు అన్న మాటలు మెదిలి, అంటే అన్నయ్య భైరవేంద్ర రావణ్ దగ్గర ఉన్నాడా అనుకుని ఒక్కసారిగా అక్కడే కింద కూర్చుంటుంది. లోపల గంగోత్రి అక్షత్ దగ్గర నుంచి దూరంగా జరిగి బయటికి వెళ్ళబోతున్న గంగోత్రిని ఆపి తలుపులు పెడతాడు అక్షత్. అక్షత్ గడియ పెట్టడం చూసిన గంగోత్రి, ఏం చేస్తున్నావు అంటుంది భయంగా. ఇప్పుడు నిన్ను నేనేమీ చేసే సమయం సందర్భం రెండూ కాదు, కానీ వచ్చి పడుకో. నాకు ఒళ్ళంతా విపరీతంగా నొప్పులుంది, తలలో నరాలు చిట్లిపోతున్నాయేమో అన్నంత బాధగా కూడా ఉంది. అయ్యో అక్షత్ అంటూ గంగోత్రి దగ్గరికి ఒక చాప కింద పరిచి పడుకో అంటుంది. అక్షత్ దిండు తీసుకుని తను పడుకుని, ఓయ్ ఆంటీ వచ్చి పడుకో అంటాడు. గంగోత్రి అక్షత్ వైపు కోపంగా చూస్తూ వెళ్ళి వేరే దగ్గర చాప వేసుకుని పడుకుని ఆలోచిస్తూ ఉంటుంది. ఏం ఆలోచిస్తున్నావు అంటూ గంగోత్రి చుట్టూ చేయి వేసి హత్తుకుని అడుగుతాడు అక్షత్. అక్షత్, నువ్వు ఇంత దగ్గరగా రాకు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అలవాటు చేసుకో, ఇక్కడి నుంచి నువ్వు ముసలిదానివయ్యి చచ్చిపోయే వరకు నేను ఇలానే పట్టుకుంటాను అంటూ గంగోత్రి తల మీద తలపెట్టి కళ్ళు మూసుకుంటాడు. గంగోత్రి అక్షత్ వైపు తల తిప్పలేక అలానే చూస్తూ ఉంటుంది. పడుకో గంగా, నువ్వు మెలకువతో ఉన్నంత మాత్రాన అన్ని సమస్యలు ఒక్కసారి తీరిపోతాయా? లేదు కదా. నువ్వు భైరవ గురించి బాధపడకు, ప్రార్థన గురించి అయితే అస్సలు బాధపడకుండా ఉండు, ఎందుకంటే ప్రార్థన ఒంటి మీద ఈగ కూడా వాలదు అంటాడు. అంత నమ్మకంగా చెప్తున్నా, నీకు భైరవ సార్ ప్రార్థన ఎలా తెలుసు అంటుంది. అక్షత్ ఏం మాట్లాడకుండా గంగోత్రి చుట్టూ చేతులు బిగించి పడుకుంటాడు. అక్షత్ అంటూ ఒక 2 సార్లు పిలిచి తను పలకకపోయేసరికి కళ్ళు మాత్రమే తిప్పి అతను చూసి తనకు కూడా అలసటగా ఉండి నిద్రలోకి జారుకుంటుంది. ఆ రోజు రాత్రి జరిగిన సంఘటనలు ఒక్కొక్కటిగా కళ్ళ ముందు మెదులుతుంటే అక్షత్ ఉలిక్కిపాటుగా లేచి, తల్లి ప్రార్థన, నీకు ఏమీ కానివ్వనురా, నేను నా గంగని వాడి భార్య నుంచి కాపాడాలి. మీ ఇద్దరిని వాడు ఏమీ చేయడన్న నమ్మకం నాకుంది, కానీ
రాఘవి భైరవారు వాడు చంపేస్తాడు అనుకుంటూ ప్రశాంతంగా పడుకున్న గంగోత్రి ఎద మీద తొనికిసలాడుతున్న తాళిని చూసి గంగోత్రి నుదుటి మీద ముద్దు పెట్టి తనని హత్తుకుని పడుకుంటాడు. వీళ్ళందరూ నిద్రపోయి లేచేసరికి మిట్ట మధ్యాహ్నం అవుతుంది. పిల్లలతో సహా అందరూ అలసి పడుకునుండడంతో ఒక్కొక్కరుగా లేచి బ్రష్ చేసుకుని చెట్టు కింద కూర్చొనుంటారు. బన్నీగా నీకు జ్వరం తగ్గిందా అంటూ నీరసంగా కూర్చున్న వాడిని చూస్తూ అడుగుతాడు ఒక అబ్బాయి. తగ్గింది, కానీ రాత్రి ఎందుకు మనం అందరం పోయాం అంటాడు. నువ్వేం తిన్నావో అందరికీ అంటింది అంటూ వాడి డిప్ప మీద ఒక్కటేస్తాడు ఒకడు. అక్షిత్ కూడా లేచి నిద్రపోతున్న గంగోత్రిని సరిగ్గా పడుకోబెట్టి కిటికీ దగ్గర నుంచి బయట ఉన్న వాళ్ళని చూసి ఏమైంది వీళ్ళకి అనుకుంటూ దగ్గరికి వెళ్తాడు. అక్షత్ని చూసిన అందరూ ఒక్కసారిగా గుంపుగా నిల్చొని అందరూ తల్లు ఒక్క దగ్గర పెడతారు. అక్షత్ దగ్గరకు వచ్చి అది చూసి అబ్బో అనుకుంటూ వాళ్ళని చూస్తాడు. ఏవేవో మంతనాలు అయ్యాక అందరూ వాళ్ళ గుంపుల్లో తోపుగాడు బన్నీగాడిని ముందుకు తోస్తారు. బన్నీగాడు కూర్చున్న అక్షత్ ముందు 2 చేతులు కట్టుకుని నిల్చుని ఉంటాడు. మండదరి వాళ్ళని చూసి ప్రార్థన గుర్తుకొచ్చి కన్నీళ్లు తుడుస్తూ పిల్లల కోసం వంట చేయడానికి కూర్చుంటుంది. గంగోత్రి ఈ మధ్యనే వాళ్ళలోకి తీసుకుని వచ్చిన 2 సంవత్సరాల చిన్న పిల్లాన్ని ఒకరిని ఎత్తుకుని నిద్ర కళ్ళు నలుపుకుంటూ వాళ్ళని చూసి దగ్గరికి వస్తుంది. అక్షత్ బన్నీగాడిని చూసి సీరియస్గా ముఖం పెట్టుకుని చేతులు కట్టుకుని నిల్చుని ఉంటాడు. బన్నీగాడు కూడా అక్షత్ లాగానే నిల్చుని వాడు ముద్దు ముఖానికి కోపం తెచ్చుకుంటాడు. ఏమవుతుంది ఇక్కడ అంటూ గంగోత్రి దగ్గరకు వస్తుంది. ఇదిగో అమ్మా, నీకు దీనికి సంబంధం లేదు అని ఒకేసారి గుంపుగా అరుస్తారు. వాళ్ళ మాటకి ఎందుకు అన్నట్టు చూసి పెద్దమ్మ అందించిన పాల డబ్బా తీసుకుని అక్కడే చెట్టు కింద కూర్చొని బాబుకి పాల డబ్బా ఇచ్చి వీరిని చూస్తూ ఉంది. బన్నీగా ఎంతసేపు చెప్తావరా చెప్పు అంటాడు పిల్లల్లో ఒకడు. రేయ్ వాడేంటి చెప్పేది, నీ సమస్య ఏంటో నువ్వే చెప్పు అంటాడు అక్షత్. అక్షత్ వైపు గుర్రుగా చూస్తూ ఇదిగో అక్షత్, నువ్వు మాకు నాన్న వంట కదా అంటాడు బన్నీ. అంటా ఏంట్రా నాన్ననే అంటాడు అక్షత్. హో సరే అయితే మేము నీకు భయపడం అంటారు ఒకడు. ఎందుకు భయపడవు, ఎక్కువ చేస్తే తోకలు తీసేస్తాను, సరిగ్గా ఉండకుండా గారాబం చేస్తే మూతి పగిలి చేతిలో ఉంటుంది అంటాడు అక్షత్. అక్షత్, నువ్వు అన్నిటికీ బెదిరిస్తున్నావు, నువ్వు నేను ఏది చెప్పినా కాదు అనకూడదు అంటాడు బన్నీగాడు బిక్కమొహం పెట్టుకొని. అది చూసిన అక్షత్కి నవ్వొస్తుంటే గంగోత్రి అక్షత్ నువ్వుండు అంటూ బన్నీ నువ్వేం చేస్తావో ఏం చెప్తావో ముందు అది చెప్పు అంటుంది. బన్నీ నవ్వుతూ అమ్మా ఉమ్మా అంటాడు నిల్చున్న చోటు నుంచే. బన్నీ విసిరిన ముద్దు పట్టుకుని ఉమ్మా కన్నా అంటుంది. అది చూసిన అమ్మ మాది కూడా అంటూ ఆ ప్రాంతం చిన్నపాటి శబ్దం వచ్చేలా శబ్దం చేస్తూ గంగోత్రి మీదకి ముద్దులు విసురుతారు. చేతులు బార్లా చాపి ఆ ముద్దులన్నీ కౌగిలించుకుని అంటూ ముద్దుగా పలుకుతుంది. అక్షత్ ఉడుక్కుంటూ రేయ్ అన్నీ మీ అమ్మకేనా అంటాడు. అవును అమ్మ, మేము ఏం చెప్పినా సరే అంటుంది. నువ్వు నిన్న పెద్దగా అయి అప్పుడే మమ్మల్ని బెదిరిస్తున్నావు అంటాడు ఒకడు. అమ్మని ఎంత పగబెట్టారా నా మీద, సరే ఏంటో చెప్పండి అంటాడు. మొదటిది మేము స్కూల్కి వెళ్ళాం అంటారు ఒకేసారి. గంగోత్రి గుర్రుగా చూస్తుంది పిల్లల్ని. కళ్ళు మాత్రమే గంగోత్రి వైపుకు తిప్పి చూస్తూ హ్యాపీ స్కూల్కి వెళ్తాం కానీ అంటారు. అక్షత్ వాళ్ళ చూపులు చూసి హ్యాపీ కానీ అంటాడు నవ్వుతూ. బన్నీగాడికి అక్షత్ నవ్వు కోపం తెప్పిస్తుంటే అమ్మ మేము అల్లరి చేయం, ఏది పెడితే అది తింటాం, స్కూల్కి రోజు వెళ్తాం, కానీ మాకు ఇన్ని డబ్బులు కావాలి అంటాడు బన్నీగాడు. వాడు చూయించిన దోశలు చూస్తూ అన్ని డబ్బులు ఎందుకో అంటూ వస్తాడు కిరీటిని చూసి ఒకరు చూసుకుంటున్న పిల్లని చూసి మా బావా మీకు బాబాయ్ అవుతాడు అంటుంది గంగోత్రి. హో బాబాయా అంటూ ఉంటే బాబాయ్ మాకు ఇన్ని డబ్బులు ఇస్తే మేము 2 గుంపులుగా విడిపోయి వీళ్ళు కూరగాయలు పండిస్తారు, మేము పూలు పండిస్తాం అంటాడు ఒకడు. పిల్లల మాటలకి ఆశ్చర్యంగా చూస్తూ ఒకరినొకరు చూసుకుంటూ పిల్లల వైపే చూస్తారు. ఇస్తారా అంటారు వాళ్ళ ఆశగా. ఇదంతా ఎవరు చెప్పారు నాన్న అని అడిగాడు అక్షత్. నువ్వే చెప్పావు కదా అక్షత్ అప్పుడు అంటూ చెయ్యెత్తి చూపిస్తాడు ఒక బాబు. ఆ మాటకి చిన్నగా నవ్వుకుంటూ అవునా మర్చిపోయాను నాన్న అంటాడు. అయ్యో అక్షత్ అంటూ అక్షత్ తల మీద మొట్టి నేను నీకు పెద్ద కొడుకు అంట, నేను చెప్పే వరకు గుర్తులేదు అంటాడు బన్నీ. నువ్వు నా పెద్ద కొడుకువా, ఇది కూడా నేనే చెప్పానా అంటాడు అక్షత్. కాదు మేమే చెప్పుకున్నాం, నేను అందరికంటే ముందు వచ్చాను కాబట్టి నేనే మొదటివాడిని, వాడు రెండోవాడు, వాడు మూడోవాడు అంటూ అదిగో అమ్మ చేతిలో ఉన్నవాడు అందరికంటే ఆఖర
12వ వాడు అంటాడు బన్నీ. బన్నీ చెప్పింది విని నవ్వుతూ ఉంటారు అక్షత్, గంగోత్రి, కిరీటి. మండోదరి వాళ్ళ మాటలు వింటూ ప్రార్థన గుర్తు చేసుకుని చేతిని మధ్యకి కోసుకుని అమ్మా అంటూ చేతిని దులుపుకుంటుంది. అది చూసిన కిరీటి, అక్షత్, గంగోత్రి ముగ్గురు దగ్గరికి వెళ్తారు. కిరీటి మండోదరి చేతిని పట్టుకుని నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అంటూ చిన్నగా కసురుకొని మండోదరి రక్తం చూసి నీళ్లతో కడిగేస్తాడు. అందులో ఒక కుర్రాడు లోపలికి వెళ్ళి పసుపు తీసుకుని వచ్చి వాళ్ళ ముందు కూర్చుంటాడు. కిరీటి బాబుని తల మీద చెయ్యి వేసి నిమిరి పసుపు డబ్బా తీసుకుని మండోదరికి పసుపు గాయం దగ్గర పెడతాడు. చిన్నప్పుడు చిన్న దెబ్బకి ఆపరేషన్ చేసినట్టు హడావిడి చేసి మండోదరికి ఇప్పుడు గాయమైనా ఏడవకుండా బాధగా ముఖం పెట్టడం చూసి తన ముఖాన్ని గుండెకి హత్తుకుంటాడు కిరీటి. గంగోత్రి బావా అంటుంది. కిరీటి అక్షత్ వైపే చూస్తూ ఫోన్ మోగుతుందని ఒక బాబు చేత పంపిస్తుంది పెద్దమ్మ. అక్షత్ నీకు ఫోన్ ఇవ్వమని చెప్పింది అమ్మమ్మ అంటూ తెచ్చిస్తాడు బాబు. బాబుని తన చేతిలోకి తీసుకుని ఎవరికన్నా అంటూ ఫోన్ తీసుకుని చెవి దగ్గర పెట్టుకుంటాడు అక్షత్. ప్రార్థన గొంతు వినిపిస్తుంటే లేచి పక్కకెళ్ళి భైరవేంద్ర రావణ్ అంటాడు. అర్రే నా నిశ్శబ్దాన్ని కూడా చెడించగలవు అని నేను అస్సలు ఊహించలేదు కర్నల్ అంటాడు రావణ్. అక్షత్ నిశ్శబ్దంగా ఉంటాడు. హో మాట్లాడట్లేదు అక్షత్, నువ్వు మాట్లాడాలి, నేను వినాలి. ఆ రోజు నాకేమని సవాల్ విసిరావు కదా, కాదని నా వాళ్ళని ముట్టుకోలేవని అంటాడు రావణ్. ఆ మాటతో అక్షత్ బుర్రలో ఆలోచనలు తిరగడం మొదలై రేయ్ నా కొడక, మా అమ్మ చావు వెనుక నువ్వు ఉన్నావని చెప్పకు, చెప్పావో నీకు రోజులు దగ్గర పడతాయి అంటాడు ఆవేశంగా. గంగోత్రి అక్షత్ అరుపులకి బాబుని పిల్లలకిచ్చి అక్షత్ దగ్గరికి పరుగులు పెడుతుంది. హో కర్నల్, ఏంటి ఇప్పుడు భయపడి పోసుకోవాలా? నా జోలికి వచ్చినందుకే కదా అమ్మ, స్నేహితులు, భార్య, గర్భసంచి అన్నీ పోయాయి. ఇప్పుడు నాకు కావాల్సింది గంగోత్రితో నీ చావు అంటాడు పొగురుగా. రేయ్ సరిహద్దుల్లో పోయించినవాణ్ణి కర్నల్ అక్షత్ చూపు అంటే ఉక్కు కన్నా ప్రమాదమని నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అనుకుంటాను. ఊరుకున్న వాణ్ణి మతిస్థిమితం లేని వాణ్ణి చేసి నా వాళ్ళకి హాని చేయడం కాదు. మగాడివైతే నీ చేతుల్లో ఉన్నది నీ బిడ్డే అని నమ్మకం ఉంటే వచ్చి నేరుగా తలపడు అంటాడు కోపంగా. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.